ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఆతిథ్య దేశ హోదాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న పాక్ క్రికెట్ బోర్డుకు వార్నింగ్ ఇచ్చింది. భారత జట్టు లేకుండా టోర్నీ నిర్వహణ అసాధ్యమని తేల్చేసింది. టీమిండియా ఆడకుంటే మెగా టోర్నీ అట్టఫ్లాప్ అవుతుందని పీసీబీకి క్లారిటీ ఇచ్చేసింది. హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకోవాల్సిందేనని పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ తేల్చి చెప్పేసింది. హైబ్రిడ్ మోడల్కు ససేమిరా అంటూ పనికిమాలిన స్టేట్మెంట్లు ఇవ్వొద్దని ఐసీసీ పెద్దలు పాక్ క్రికెట్ బోర్డుకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న తర్వాత గత 15 ఏళ్లుగా భారత్ ఆ దేశంలో పర్యటించడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే టీమిండియా పాక్ జట్టుతో మ్యాచ్లు ఆడుతోంది. అయితే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుండగా టోర్నీలో పాల్గొనే జట్లలో భారత్ కూడా ఉంది. మిగిలిన దేశాలు అక్కడికి వెళ్లేందుకు అంగీకరించగా భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ వచ్చి ఆడేది లేదని తేల్చి చెప్పింది. తన మ్యాచ్లు హైబ్రిడ్ మోడల్ తరహాలో తటస్థ వేదికగా నిర్వహించాలని ఐసీసీని కోరింది. దీనికి ఐసీసీ సానుకూలంగా ఉన్నప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తోంది. భారత్ను బెదిరించేందుకు కూడా ప్రయత్నించి విఫలమై ఇప్పుడు విమర్శలు గుప్పిస్తోంది. అన్ని దేశాలు వస్తున్నప్పుడు భారత్ ఎందుకు రాదంటూ ప్రశ్నించడం, దీనికి బీసీసీఐ కూడా గట్టి కౌంటర్ ఇవ్వడంతో పీసీబీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అదే సమయంలో షెడ్యూల్ ప్రకటనపై ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించాల్సి ఉండగా భారత్ రాదని తేలిపోవడంతో మరో టీంను రీప్లేస్ చేసి టోర్నీని నిర్వహించేందుకు కూడా ప్రయత్నాలు చేసింది. అయితే ఐసీసీ మాత్రం పాక్ క్రికెట్ బోర్డు ఓవర్ యాక్షన్ కు చెక్ పెట్టింది. భారత జట్టు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని పీసీబీకి చెప్పేసింది. ఈ విషయంలో ఎక్కువ ఆలోచించకుండా హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకోవాలని కాస్త గట్టిగానే చెప్పినట్లు సమాచారం. టీమిండియా లేకుండా టోర్నీ జరిగితే అన్ని విధాలా నష్టపోతామని, ఇప్పటికే టీ20 ప్రపంచ కప్తో నష్టాలు చవిచూశామంటూ ఐసీసీ గుర్తు చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి జట్టు లేకుండా ఇలాంటి మెగా టోర్నీ నిర్వహణ ఎప్పుడూ సాధ్యం కాదని ఐసీసీ పీసీబీకి క్లియర్గా చెప్పడంతో ఇప్పుడు పాక్ బోర్డు ఆత్మరక్షణలో పడింది. ఇక అన్ని మూసుకుని హైబ్రిడ్ మోడల్ కు పాక్ బోర్డు ఓకే చెప్పాల్సిందే. దీని ప్రకారం భారత్ ఆడే మ్యాచ్లు యూఏఈ వేదికగా నిర్వహించే ఛాన్స్ ఉంది. ఒకవేళ పాక్ క్రికెట్ బోర్డు తోక జాడిస్తే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీకి సౌత్ ఆఫ్రికాలో నిర్వహించేందుకు ఐసీసీ ప్లాన్ బితో రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.